యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మంగళవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహుడిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మంగళవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహుని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ తూర్పు గోపురం ముందు స్వామివారిని అధిష్ఠింపచేసి చతుర్వేద పారాయణం చేశారు. రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలిపారు అర్చకులు. వాహన సేవలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహుడు రాత్రి ఆలయ అంతఃప్రాకారంలో బంగారు రథంలో ఊరేగనున్నారు. महस्ते सुतो माहिमापानस्य देवधादे ममः अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री यादाद्रीशाय नमः। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదగిరీశుని దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా రథసప్తమి మహోత్సవాన్ని సందర్భం పురస్కరించుకుని, సూర్య జయంతి పురస్కరించుకుని స్వామివారిని సూర్యప్రభ వాహనంలో పురపాటు సేవించి ప్రత్యేకమైన ఆరాధనలు, అర్చనలు, నివేదనలు జరిపించిన తర్వాత స్వామివారి ఆలయంలోకి వేయించేసినారు. సాయంత్రం స్వర్ణ రథంలో స్వామివారు ఊరేగింపు జరిగి మహానివేదనను, విశేష పూజలను గ్రహిస్తారు. ఎవరైతే ఈ రోజున సూర్య భగవాను స్వరూపంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శిస్తారో వారందరికీ సర్వాభీష్ట సిద్ధిని స్వామి అనుగ్రహించుగాక. స్వస్తి. ఎల్లందివేల లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. ఈరోజు రథసప్తమి విశేషమైన రోజు. ఈరోజు మేము సకుటుంబంగా హైదరాబాద్ నుంచి ఓన్లీ రథసప్తమి రోజు ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్ని, ఆ విశేషమైన రథ సూర్య భగవానుడి ఆరాధనను చేసుకోవడానికి వచ్చాము. ఈరోజు మేము అందులో లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హోమం కూడా చేయించుకున్నాము. చాలా సంతోషము. మీరు అందరూ తప్పకుండా రావాలి. ఎంతో అద్భుతంగా, అంగరంగ వైభవంగా మనకు యాదగిరిగుట్టలో అద్భుతంగా జరగడం జరుగుతుంది. ఈ సత్య న్యూస్ ద్వారా మీరు ఏదైతే తిలకించారో మీ అందరికీ శుభాలు జరుగుతాయని లక్ష్మీ నరసింహస్వామికి ఉండాలని కోరుకుంటున్నాం.